రాజకీయాల్లో మనం గమనించుకుంటే సహజంగా 5 ఏళ్ళు ఒక పదవిని అనుభవిస్తే ఎక్కడ లేని ఆస్తులు సమకూర్చుకుంటున్నారు అంటున్నారు. అటువంటి స్థితిలో పార్టీ అధినేతగా ఎటువంటి పదవులు లేకున్నా కూడా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 3,000 మంది కౌలు రైతులను ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దెబ్బతిన్న రైతు కుటుంబం అనే ఏకైక ప్రాతిపదికగా 3,000 మందిని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున తన వ్యక్తిగత డబ్బు 30 కోట్ల రూపాయలు ఉదారంగా విరాళం ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఆ అరెస్టు కక్షపూరితంగా జరిగింది, చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని బలిపశువుగా మార్చారు అని చెప్పని తాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిపి పోటీ చేస్తాయి అని చెప్పిన ఒక విస్పష్ట ప్రకటన పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి చేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా జరిగిన రాజకీయ మార్పులు చూసాం, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసాం. ఎక్కడైతే అవమానపడ్డారో, ఎక్కడైతే ఓటమి చెందారో, ఎక్కడైతే ప్రజా మద్దతు కోల్పోయారో అక్కడ నుంచి అదే ప్రజల చేత తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది శాసనసభ్యుల్ని నెగ్గించుకున్నారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన 20 లోక్సభ సభ్యుల్ని నెగ్గించుకున్నారు. 100% స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళ అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏ ప్రజలైతే 2019 ఎన్నికల రోజు తిరస్కారాన్ని ప్రదర్శించారో అదే ప్రజల మద్దతుతోటి వాళ్ళ తిరుగులేని నాయకుడిగా తను ఎమర్జ్ చేసుకున్నారు.